కాంగ్రెస్ పార్టీ రైతులకి సన్న బియ్యం కొరకు 500 రూపాయలు బోనస్లు ఇస్తున్నారని, మరి వేరే వేరే ఎవరికి ఇవ్వట్లేదని అంటున్నారు. ఏంటి ఇది సవతి ప్రేమ చూపిస్తున్నారా? సన్న బియ్యంకి ఇవ్వడం ఏంది, మళ్ళీ వేరే ఏం దానికి లేదు, ఇవ్వకపోవడం ఏంది? 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని మేము చెప్పినాము. అది ఎప్పటి నుంచి నెక్స్ట్ పండించే పంటకు అది ప్రోత్సహించడానికి. తప్పుగా ఎందుకు అనుకుంటారు? ఇలా ఎప్పుడు కూడా మనము దిగుమతి చేసుకుంటున్నాం వేరే అదర్ రాష్ట్రాల నుంచి సన్న బియ్యాన్ని. ఎందుకంటే మన సంక్షేమ హాస్టల్స్కి దానికి దీనికి 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మనము తీసుకుంటా ఉన్నాం. సో అట్లాంటప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదేదో మనం ఇక్కడ మన వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పటికే మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లల్లో ఎంత మాయిశ్చర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ 17 ఉన్నా కూడా మనము రేటు మాత్రం మినిమం సపోర్ట్ ప్రైస్ 2250 లాగా పెట్టి కొనడం జరిగింది. అది మళ్ళీ కట్ ఏం చేయకుండా ఎక్కడ కూడా అందులోకెళ్ళి క్వింటాకి ఇంత అని కట్ చేయకుండా గత ప్రభుత్వంలో క్వింటాకి 5 కిలోలు 10 కిలోల వరకు కూడా వాళ్ళు తరుగు తీయడం జరిగింది. సో అట్లా కాకుండా 100% ఏ మాయిశ్చర్ కంటెంట్ ఉన్నా కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇప్పుడు ధాన్యాన్ని కొన్నాం. ఓవరాల్గా మొత్తం వాళ్ళకంటే ఎక్కువ కూడా 7149 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి కొనడం జరిగింది ఐకేపీ సెంటర్. సో మీరు మన భాషలో చెప్పాలంటే సో ఇంత కొన్నాక నెక్స్ట్ టైం నుంచి ఎందుకు అని అంటే వాటితో పాటు రేషన్ డీలర్లకు కూడా సన్న బియ్యమే ఇద్దాం అనుకునే ఉద్దేశంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం ఎవరు వాడతలేరు, అమ్ముకుంటారు, లేదంటే హోటల్స్కి వేస్తారు, ఇంకో దగ్గరికి వేస్తారు, దానాగా ఉంటారు, పిండి పట్టేస్తారు, రకరకాలుగా ఉంది. సో వై డోంట్ వి ఎంకరేజ్ దెమ్ టు డూ అని. సో మన ప్రాంతంలో మన అదృష్టం ఏంటంటే మన తెలంగాణలో సన్నబియ్యము ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ వస్తుంది అనేది అందరికీ తెలుసు. సో దొడ్డు బియ్యం అనేది సన్న బియ్యం వేస్తే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి అదనంగా బోనస్ 500 వస్తే రైతు జీవితం బాగుంటుంది. వరి వేస్తే ఊరి వేస్తాము అన్న గత ప్రభుత్వం కావాలన్నా మీకు, సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామన్న ఈ ప్రభుత్వం కావాలన్నా వాళ్ళే తెలుసుకుంటారు. రైతులకు తెలుసు, దే ఆర్ వెరీ క్లెవర్. మనం అనుకుంటాం 6 కాలం కష్టపడితే వాళ్ళకి తెలుసు ఎంత ఏంది, ఎంత దిగుబడి వస్తుంది, ఏమవుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత వస్తుంది, మనకు మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, మన దగ్గర ధాన్యం నిలువలు ఎంత, మనం ఎన్ని కొనుగోలు చేస్తున్నాం, అదనంగా మనం సంక్షేమ హాస్టల్స్కి ఏం పెడుతున్నారు. అంతకుముందు పురుగులు అన్నం పురుగుల బియ్యం పెట్టేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాదు కదా, పరిస్థితి మారింది. ఎవ్రీవన్ ఈస్ క్వశ్చనింగ్ నౌ, ఏంది ఇది, మాకు ఏమైనా దానం వేస్తున్నా బిచ్చం వేస్తున్నా. సో అట్లాంటి టైంలో ఇస్తాము అన్నది వెరీ గుడ్, వీ షుడ్ వెల్కమ్ దట్ డెసిషన్. సో అది ఎవరికి తెలుస్తలేదు. కానీ రైతులు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కానీ ఏది లేదు, రైతులు నిండా ముంచేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనికి 10 ఏళ్ల క్రితము బీజం పడింది. కేసీఆర్ అనే ఒక దుర్మార్గమైన మనిషి, ఆయన నిజంగా కూడా రైతు పక్షపాత కాదైనా. ఆయన అట్లా అయినా ఉంటే ఓన్లీ రైతు బంధు అనే పేరు మీద రైతులకు వచ్చే ఇన్పుట్ సబ్సిడీ, పనిముట్ల మీద ఇచ్చే సబ్సిడీ, స్ప్రింక్లర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎరువుల మీద ఫ్రీ ఎరువులు ఇవన్నీ ఇవ్వాలి, ఫ్రీ విత్తనాలు ఇవన్నీ ఇవ్వాలి, అవన్నీ కట్ చేసి ఒక రైతు బంధు పేరు మీద 4,000 వేసి మిగతా అన్ని తప్పించుకున్నాడు. సో అది కావాలా? ఇప్పుడు అదనంగా మనం ఇస్తూ రైతు భరోసా ఇస్తూ మళ్ళీ తర్వాత ఇవన్నీ సబ్సిడీస్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా 15 ఆగస్టు వరకు చేసి చూపిస్తా అని చెప్పింది. సో ఈ ప్రభుత్వం రైతులను ముంచినట్ట, వాళ్ళు రైతులను ముంచినట్ట. కేంద్రంలో నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులకు అగెనిస్ట్గా ఈ బీజేపీ ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వానికి 2 రోజులు ఇలా తూతూ మంత్రంగా ధర్నాలు చేసి 3వ రోజు పోయి ఢిల్లీలో సరెండర్ అయ్యి ఆయన ఎస్ అని చెప్పొచ్చింది. ఆయన కేసీఆర్ అలా మాట్లాడతారా? ఫుడ్ కార్పొరేషన్ ఏమవుతుందని ఎందుకు ప్రస్తావించలేదని అడగడాయన, ఏమీ అడగకుండా ఇవాళ ఆయన మాట్లాడితే ఇక హాస్యాస్పదం. సో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత, అది అందరికీ తెలుసు. రైతు రాజ్యం వచ్చిందని వాళ్ళు కూడా ఒక ఇంత హ్యాపీగా ఉన్నారు. మీరు ఇందాక విత్తనాలు ఎరువులు అన్నారు కదా, మరి అదేంది ఇప్పుడున్న రైతులందరూ విత్తనాలు కానీ ఎరువుల కోసం పెద్ద పెద్ద క్యూలు కడుతున్నారు, క్యూలు కట్టింది పాతది. వరి కుప్పల మీద, ధాన్యం రాసుల మీద సొమ్మసిల్లి పడిపోవడము అదంతా కూడా కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ హయాంలో జరిగింది. అది రైతు ఆత్మహత్యలల్లో మనం 2వ స్థానం ఉండే తెలంగాణ, 10 ఏళ్ల సంధి తర్వాత మహిళా రైతు ఆత్మహత్యలలో 1వ స్థానం తెలంగాణ. దౌర్భాగ్యం అండి, మీకు తెలియదు అంటే చెప్పేవాడు లేడు, మీకు కరెక్ట్గా దొరకలేదు. ఇవాళ మీరు నన్ను సరైన క్వశ్చన్స్ అడుగుతున్నావు, నేను సరైన ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. దీస్ ఆర్ ఆల్ స్టాట్స్, ఐ విల్ గివ్ యూ. మీరు యూ గో త్రూ ద స్టాట్స్, మీరు అవన్నీ చూడండి, ఆర్టీఐ వేసి తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు. సో మేమందరం కూడా నాలెడ్జ్తోని సమగ్రమైన అన్ని ఇన్ఫర్మేషన్తోని మాట్లాడతాం. ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు మీడియాలో ఒకటి మాట్లాడేసిపోతే యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ మీ. ఎవరైనా సరే సుమోటోగా తీసుకొని ఎవరైనా నా మీద కేసు వేయచ్చు. రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానం కాదు ఈమె మాట్లాడింది అని చెప్పి నా మీద దే కెన్ పుట్ అప్ ఏ కేస్ ఆన్ మీ. బట్ ఇది అంతా కూడా హోస్ట్లా 100%
స్టాట్స్తోనే మాట్లాడతాం, లెక్కలతోనే మాట్లాడతాం. సో గడిచిన 10 ఏళ్లల్లా 2వ స్థానం రైతుల ఆత్మహత్యలల్లా. సో అది రైతు రాజ్యమా, ఇది రైతు రాజ్యమా? ఇప్పుడు అది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక నార్మల్ గా ఉండే వాళ్ళకి, నార్మల్ పీపుల్ కి మీరు చెప్పే స్టాటిస్టిక్స్ అన్ని తెలియవు. మరి వాళ్ళకి ఇవన్నీ తెలిసేలాగా మీ వంతు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయాలి కదా, మరి ఎట్లా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టైం ఏంది, అంతా 4-5 నెలల టైము. అందులో 3 నెలల నుంచి పరిపాలన 3 నెలలే సాగింది. తర్వాత అంతా ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ మీద పడ్డది. ఇప్పుడు మొత్తం ఇంకా పరిపాలన మీదనే పడతాం. సో ఖచ్చితంగా అట్టడుగు వర్గాల కింది వరకు కూడా ప్రభుత్వ ఫలితాలు అందే విధంగా చేస్తూ ఉన్నారు. గ్రామంలో అమ్మ కమిటీలు, ఆదర్శ కమిటీలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది మాకు. జాగా లేని వాళ్ళకు ఇల్లు కట్టి ఇవ్వాలని, జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చాలా చక్కటి ప్రణాళికతో పోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరొకసారి ఆదరించండి అని చెప్తా ఉన్నాం మేము. మీరు సంయమనం పాటించండి. ఈ కోడ్ అయిపోతే అన్నీ కూడా మంచిగా సరళీకృతం అవుతాయి. అంటే ఎంబటే అధికారులు అందరూ కూడా ఎలక్షన్ హడావిడి అది మేము తెచ్చింది కాదు కదా. అండర్స్టాండింగ్ అగైన్ వాళ్ళది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయాలు తీసుకుంటే అట్లా జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ ఎట్లా నిర్ణయాలు తీసుకుంటే అట్లా జరుగుతాయి. సో మేము తెచ్చుకున్నది కాదు కావాలని ఈ టైంలో ఎలక్షన్, అది వచ్చింది. సో పోవాల్సిందే, అంతే కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.